హైదరాబాద్ అంటే తక్కువ అనుకున్నా. పెద్ద శిల్పారాం తల్లి వచ్చిన ప్రజలందరికి సోది చెప్పడం సరిపోయింది. ఇప్పుడు అంటే సెల్ ఫోన్లు టీవీలు వచ్చేసినాయి. కానీ సెల్ ఫోన్లు టీవీలు అంటే నాకు 2-3 ముచ్చట్లు నేను అడిగినాక నా సోది చెప్దు గాని. చెప్పు తల్లి. ఇప్పుడు సోది చెప్పించుకుంటున్నారు కదమ్మా. అవును. ఈ పోరలకు సోది అంటే ఏమడదో ఎరకనా? కొంచెం మందికి ఎరకవట్లేదమ్మా. పెద్దోళ్ళకి చెప్తుండవు అన్నమాట. పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఆ పెద్ద పిల్లలు చెప్తున్నారు సోదంటే ఏంటి, ఎలా ఉంటది. సోదంటే ఎరకనా? ఈమె ఏం చెప్తుందో ఎరకనా నీకు? తెలీదు. పాపం చిన్నపోరలకు సోదంటే ఏమో ఎరకలే. ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు కొండమ్మా, నేను నిన్న ఒక ముచ్చట అడుగుతా. చెప్పక్క. టీవీలల్లా ఫోన్లల్లా అవును సోది చెప్తున్నారు. అంటే జ్యోతిష్యం చెప్తున్నారు, జాతకాలు చెప్తున్నారు. చెప్పించుకుంటున్నారా చెల్లె? మాతోటి ఎవరు చెప్పించుకుంటున్నారు అక్క? ఇదివరకు సంక్రాంతి సంబరాలంటే ప్రతి ఇంటింటికి కూడా మమ్మల్ని పిలిపించి పల్లెటూళ్ళలో మమ్మల్ని కూర్చోబెట్టి కొత్త చీర పెట్టేటోళ్ళు, బియ్యం పెట్టేటోళ్ళు, పప్పు సరుకులు అన్ని పెట్టేటోళ్ళు అక్క. మేము చెప్పిందే వాళ్ళకి జరిగేది. సంవత్సరంలో ఏం జరుగుతుందో మా ముచ్చటంతా కూడా మీరే చెప్పేది. ఇప్పుడు ఎవరింటున్నారు అక్క? ఇప్పుడు చెప్పు. ఇట్లా కూర్చో. ఈ బుడ్డదాన్ని ఇటు తిరిగే. ఇటు తిరుగు. ఈ బుడ్డదాన్ని సోది చెప్పు. ఈ బుడ్డదానికి సోది చెప్పనా? తల్లి చిన్న తల్లి సోది చెప్తానమ్మ సోది. కంచి కామాసమ్మ పలుకు, మధుర మీనాసమ్మ పలుకు. తల్లి చదివిందేమో బుర్రకెక్కదు, ఉన్నదేమో మర్చిపోతుంటది, అల్లరేమో బాగా చేస్తుంటది, సైకిల్ మాత్రం బాగా తొక్కుతుంటది. తల్లి 2-3 సార్లు కింద పడ్డది. ఇంట్లో ఏమో పని ఏమి చేసి పెట్టదు. అంగో ఇంట్లో లొల్లి బాగా చేసి పెడుతుంది, అమ్మని బాగా అరిపిస్తుంటది. అవునా కాదా తల్లి? చెప్పు. ఏమేనా? నిజమేగా చెప్పు. చెప్పండి. నేమే దాని ముఖం చూస్తుంటే అర్థమైపోతుంది. చూడక్క ఇప్పుడు ఇప్పుడు దీని సోది చెప్పినావు గాని మరి ఈ పొద్దు రేపు నువ్వు మరి చదువుకొని వచ్చినవా? నేను చదువుకున్నాక 10th క్లాస్ పాస్ అయినా. కాచీలే నువ్వు ఏడ నేర్చుకున్నావు సోది? నేను ఏడ నేర్చుకున్నానంటే మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు, మా అమ్మగారు సోది చెప్పేటోళ్ళమ్మ. వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళతో చెప్పేటప్పుడు నేను కూడా పక్కన ఉండేదాన్ని. కాబట్టి అలా అలా కొంచెం కొంచెం నేర్చుకున్నాను. ఈ సోదమ్మ కూడా మా తరం వరకే తల్లిదారి, మా పిల్లల వరకు నేర్పించట్లేదమ్మా. నా బిడ్డకి నేర్పించడానికి ఇప్పుడు సోది ఎవరు చెప్పించుకుంటున్నారు తల్లి? ఇప్పుడు మా సోది ఎవరికైనా చెప్పించుకుంటా, మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు తల్లి. నువ్వు ఎప్పుడైనా నీ సొంతగా సోది చెప్పుకున్నావా? సోది చెప్తానమ్మ సోది చెప్తాను, కొండమ్మ సోది చెప్తాను అనుకోని కొండమ్మ సోది చెప్పుకుంటే ఎవరు వింటారు తల్లి? ఎవరికైనా చెప్తే ఎవరైనా వింటారు, కానీ నా సోది నేను చెప్పుకుంటే ఎవరైనా? నీ సోది నువ్వు చెప్పుకున్నావా ఎప్పుడన్నా? ఏమేమి అవుతుంది, ఏమేమి కథ? మన కోసం మనకి తెలియదు కదా తల్లి. మన కోసం మన భవిష్యత్తు మనకి తెలిస్తే మనకు రేపటికి ఏం జరుగుతుంది ఇప్పుడే తెలుసుకుంటాం. రేపేం జరుగుతుంది? ఎడమ చెయ్యా కుడి చెయ్యా? ఎడ చెయ్యి తల్లి. నా సోది ఇప్పుడు అక్క సోది చెప్తున్నాను వినండి. నా పేరు చంద్రక్క. సోది చెప్తున్నాను. చంద్రక్క ఏమేమి జరుగుతాయో ఎట్లెట్లా ఉంటుందో అన్ని చెప్తాము. సోది చెప్తానక్క సోది. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నీ మనసుల మాట చెప్పమంటవా? చెప్పాక బాధపడకూడదు, మరి ఆనందపడకూడదు. మరి ఏది చెప్పినా నువ్వు ఆనందించాలి. కోరిక ఉన్నది, అది కోరిక అవుతుందా కాదా? నీ కోరిక అవుతుందక్క. నువ్వు రానన్న భవిష్యత్తులో దాని అవుతావు, నలుగురికి సాయం చేస్తావు. అంత పెద్ద దాని అవ్వకు. అంత పెద్ద దాని అయితే నేనట్లుంటా. అంటే ఇప్పుడున్న జాబుల్లో మంచి జాబు తెచ్చుకుంటావు, కుటుంబాన్ని బాగా చూసుకుంటావు. పిల్లలంటే ప్రేమ ఎక్కువక్క నీకు, భర్తన్న ప్రేమ ఎక్కువక్క. నీ మాట ఇంట్లో వింటారు, నువ్వు చెప్పిందే జరుగుతుంటది. ఏం కాదు నువ్వు అట్లా చెప్తున్నావు కానీ మీ ఆయన వింటున్నాడు. నువ్వు బాగా ఆలోచించక వినట్లేదా సార్? నీ మాట వినకుండా ఏం చేసినారు? చెప్పండి. అయ్యగారు అమ్మగారు మాట వింటున్నారా లేదా? అందరికీ తెలుసక్క. నువ్వేం చెప్తే అదే వింటారు అయ్యగారు. నీ మాట లేని ఏ పని చెయ్యరు. నువ్వు ఇట్లా చెప్తున్నా గానీ అయ్యగారు నీ మాట వింటారా లేదా? చెప్పు. నా మాట మా వెంకటయ్య మాట మొగడు వినరు గాని నువ్వు వింటవక్క. మీ ఆయన కాదు సార్ చెప్పిన మాట వింటావు అనుకుంటున్నావు. కాదు సార్ నీ మాట వింటారు కాదంటుంది మా అక్క. కానీ అదే నిజము. పిల్లల మాట బాగా చూసుకుంటుంది మా అక్క. అవునా కాదా? మంచిగా చూసుకుంటే మంచిగా వండి పెడతా నేను. నువ్వు వీడికేంచి సోది ఎప్పుడు అయిపోయినాక కాళ్ళు చేతులు మంచిగా గాడుకొని నిమ్మలంగా రాత్రికి మా ఇంటికి రా, బుక్కడ అన్నం తిని. సరే అక్క వస్తాక్క. ఇంటికి రానక్క, మీ ఇంటికి రమ్మంటే గిడనే ఉంటది. నేను ఆఫీస్ అవతలనే ఉంటా, 36 ఆఫీస్ అవతలనే ఉంటారు. రాగా సరే అక్క గమ్మున వస్తాను నీ కోసం. రేపు కానమా కదా మాతో ఇంత